హలో, నేను మీ సిఎస్ రావు. హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అనగానే కేర్ ఆఫ్ వివాదాలు. ఇప్పుడు తాజాగా జయసింహ హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకెళ్తూ క్రికెట్ మహిళల్ని ఆయన కించపరుస్తూ పరుష పదజాలాన్ని మాట్లాడారు. పైగా ఆ బస్సులో మద్యం తాగుతూ మహిళల్ని కూడా మద్యం సాగమన్నారు. ఇదే వివాదం. అది వీడియో రూపంలో మనం చూద్దాం. ఆ వీడియో కూడా మన దగ్గర ఉంది. వీడియో ప్లే చేసి చూద్దాం. సో అక్కడ బస్సులో కూర్చున్నారు, మద్యం తాగుతూ ఉన్నారు. ఆయన మద్యం తాగుతూ క్రికెట్ ఆడటానికి హైదరాబాద్ నుంచి విజయవాడ తీసుకున్న మహిళలను కూడా తాగమని ప్రెజర్ చేశారు. సో దాంతో అక్కడ కొన్ని అసభ్య పదజాలను కూడా ఉపయోగించారనేది ఆయన మీద ఇప్పుడు క్రికెట్ మహిళలు ఆడేటువంటి క్రీడాకారులు మహిళలు కంప్లైంట్ కూడా చేశారు. ఆయన సస్పెండ్ కూడా చేయడం జరిగింది. రైట్. సో వీడియో చూసాం మనం. జయసింహ ఆయన పేరు మనకు కనిపిస్తున్నటువంటి బస్సులో కనిపిస్తున్నటువంటి అతను ఆ జయసింహ క్రికెట్ కోచ్. ఆయన మహిళా క్రికెటర్లని తయారు చేసేటువంటి కోచ్ ఆయన. కానీ ఆయనే మహిళా క్రికెటర్ల మీద పరుష పదజాలాన్ని వాడటం వినిపించింది. సో దీని మీద రెస్పాండ్ కావడానికి సామాజికవేత్త ఉషశ్రీ గారు మనకు లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఉషశ్రీ గారు నమస్తే అండి. నమస్తే అండి. సో నమస్తే. చూసారు, ఆల్రెడీ వీడియో కూడా ప్లే చేసాం మనం. సో జయసింహ క్రికెట్ కోచ్, ఆయనేమో క్రికెటర్లను తయారు చేయాలి కోచ్ ఇచ్చి, కానీ కోచింగ్ ఇచ్చి, కానీ ఆ కోచింగ్ వచ్చినటువంటి మహిళా క్రికెటర్లని ఏ విధంగా ఆయన అసభ్యంగా మాట్లాడారు, అసభ్యంగా ప్రవర్తించారు అనేది మీకు చూపించాం. ఏంటి దాని మీద మీరు చూసిన తర్వాత మీకు ఏమనిపిస్తుంది? యాక్చువల్గా మనకి ఇలాంటి సంఘటన ఒక కేసు రెస్లర్స్ ఫెడరేషన్ వాళ్ళు ఉన్నారు, మహిళలు గోల్డ్ మెడలిస్టులు, వాళ్ళందరూ కూడా యాక్చువల్ గా వెళ్ళి కంప్లైంట్ చేశారు. ఇలానే జరిగింది, ఇలాగా అసభ్యకరంగా ప్రవర్తించడం, మాట్లాడటమే కాదు ప్రవర్తించడం అండ్ రకరకాలుగా టచ్ చేయడం, ఇలా చెప్పి లైంగిక వేధింపులు బ్రిజ్ భూషణ్ మీద చేశారు సాక్షి మాలిక్. అదే కదా మీరు చెప్తుంది. సో దట్ ఈస్ కంప్లీట్లీ డిఫరెంట్. సో నేను అనేది ఏంటంటే ఆ కేసుకి మనం సరిగ్గా అంటే మన న్యాయ వ్యవస్థ కానీ లేకపోతే కార్యకర్తలు కానీ లేకపోతే ఎవరైతే గవర్నమెంట్ అఫీషియల్స్ ఉన్నారో వాళ్ళు దాన్ని కరెక్ట్ గా స్పందించుంటే కనుక మనకి మళ్ళీ ఇలాంటి స్థితి గతి అవస్థకి అంటే ఇలాంటి అసందర్భోచితమైన ఇబ్బందికరమైన పరిస్థితులు ఎస్పెషల్లీ మహిళలు మన ఇండియాలో ఇది చాలా చాలా విరివిగా జరుగుతూ ఉంది. ఫారిన్ కంట్రీస్ లో ఇలా ఉండదు కాబట్టే స్పోర్ట్స్ అథారిటీస్ చాలా జాగ్రత్తలు తీసుకుంటే వెన్ ఇట్ కమ్స్ టు మహిళలు, ఎందుకంటే వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా కానీ మెంటల్ గా ఫిజికల్ గా కంపారిటివ్లీ అబ్బాయిల కన్నా డిఫరెంట్ మ్యానుఫ్యాక్చరింగ్ అనాటమీ ఉంటుంది. సో వాళ్ళని హ్యాండిల్ చేసే పద్ధతిని బట్టే మనకి వచ్చే మెడల్స్ కానీ ఏదన్నా ఉంటుంది. సో మనం ఆ పర్టికులర్ కేసులో సరైన న్యాయం జరగలేదు. అది కనుక జరుగుంటే ఇంకొకళ్ళకి ఆస్కారం కానీ అవకాశం కానీ ఇచ్చే పరిస్థితికి లేకపోతే ఇంత పెద్ద సిచ్యువేషన్ కి మళ్ళీ వచ్చి అండ్ ఎంత చక్కగా బహిరంగంగా ఆయన మద్యం సేవించడం అండ్ పక్కన ఆడపిల్లలు ఉన్నారు సరే, అండ్ ఇవన్నీ తీసేయండి, ఆయన జాబ్ లో ఉన్నారు, దే ఆర్ గోయింగ్ ఒక ప్లేస్ నుంచి ఇంకో ప్లేస్కి వెళ్తున్నారు అండ్ ఒక గవర్నమెంట్ సర్వెంట్ ఆయన అండ్ బాధ్యత కలిగిన ఒక మంచి పొజిషన్ లో ఉన్నారు అండ్ వీళ్ళందరికీ ఒక గురువు గారు ఈ స్థితిలో కూడా ఉన్నారు. సో అలాంటి స్థితిలో ఉన్నప్పుడు ఆడపిల్లలు సరే ఇది కేసు ఫైల్ అయింది, ఆడపిల్లల్ని ఇబ్బందికరమైన పరిస్థితుల్లో పెట్టారు. సో దీన్ని మనం ఈ ఆడపిల్లలకి సపోర్ట్ చేసే దృష్టిలో మాట్లాడితే కనుక ఇది వన్ ఆఫ్ ద వర్షన్. అది జరగలేదు. ఒకటి ఉషశ్రీ గారు, ఇప్పుడు ఆల్రెడీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ అధ్యక్షుడిగా ఉన్నటువంటి జగన్మోహన్ రావు ఆల్రెడీ ఆయన సస్పెండ్ చేశారు. ఎవరిని? జయసింహని సస్పెండ్ చేశారు. అంతవరకు సరిపోతుందా సస్పెండ్ చేయటం వరకు? సస్పెన్షన్ ఇప్పుడు మనం కోర్టుకి వెళ్ళి వాదించి కేసు గెలిచినా మనకి ఎండ్ రిజల్ట్ అదేనండి. ఆయన్ని సస్పెండ్ చేయమని ఇప్పుడు మనం కమిటీలు వేసి ఇవన్నీ చేసినా సరే యాజ్ ఎ న్యాయవాదిగా నేను అదే చెప్తాను. బట్ రిపీట్ అవ్వకుండా ఉండటానికి కావలసిన చర్యలు కానీ జాగ్రత్తలు కానీ, అంటే ఇంత దూరం వచ్చి ఆడపిల్లలు గట్టిగా చీఫ్ జస్టిస్ ఆఫ్ ఇండియాకి కూడా ఒక వినతి పత్రం చేశారని ఇంకా క్లారిటీ లేదు, బట్ అదొక చిన్న వార్త విన్నాను నేను ఈ కేసు చదువుతుంటే. సో అంటే అంత స్థితికి వెళ్లే వరకు కూడా ప్రొటెక్షన్ కానీ లేకపోతే ఇలాంటి పరిస్థితుల నుంచి ఆడపిల్లల్ని కానీ లేకపోతే
టాలెంట్ ఉండి కెరియర్ చాలా ఇంపార్టెంట్ ఈ ఆడపిల్లలకి, అండ్ ఎస్పెషల్లీ ఇండియాలో. సో వీళ్ళు దీని దృష్టిలో పెట్టుకొని అనవసరంగా అథారిటీలో ఉన్న వాళ్ళ కోసం లేకపోతే వాళ్ళు మమ్మల్ని ఏదో చేశారని చెప్పి మేము వెళ్ళి కంప్లైంట్ చేస్తే మా కెరియర్లు పాడైపోతాయని కూడా చాలా వెలుగులోకి రాని పరిస్థితులు చాలా ఉండుంటాయి, సందర్భాలు కూడా ఉండుంటాయి. అవును. సో దాన్ని కూడా కొంచెం ఆచితూచి కసరత్తు చేసి వీళ్ళ బిహేవియర్ ని ఆలోచించుకుంటూ చేస్తే ఏమవుతుందంటే మనం కూడా ఆడపిల్లల విభాగంలో ఎంతో అత్యుత్తమమైన స్థితికి వెళ్లే టాలెంట్ ఉన్న ఆడపిల్లలు ఉన్నారు మన ఇండియాలో. సో గేమ్స్ లో మన వాళ్ళు కూడా బంగారు పథకాలు తెచ్చుకోవడానికి ఆస్కారం కలిగించే స్థితిని, పరిస్థితిని మన ఇండియన్ గవర్నమెంట్ కలిగించాలి. అండ్ దానికి ఎవరైతే కార్యకర్తలు లేకపోతే నిర్వాహకులు ఉన్నారో వాళ్ళు దీన్ని చాలా తగు జాగ్రత్తలు తీసుకుంటూ వాళ్ళని కాపాడుకుంటూ వస్తే డెఫినెట్ గా వాళ్ళు మానసికంగా, నేను అనేది శారీరకంగా కన్నా వాళ్ళు కొంచెం ఎమోషనల్ గా ఉంటారు కాబట్టి మానసికమైన స్థైర్యం ఇవ్వగలిగితే కనుక డెఫినెట్ గా ఇవి మళ్ళీ వెలుగులోకి రాకుండా ఉంటాయండి. ఇక్కడ ఇంకోటి ఏంటంటే ఉషశ్రీ గారు, ఇప్పుడు కోచ్ ఏమో జయసింహ, బట్ మహిళా క్రికెట్ జట్టుకు సంబంధించి కోఆర్డినేట్ చేసుకోవడానికి పూర్ణిమ రావు అని ఒక కోఆర్డినేటర్ కూడా ఉన్నారు. ఆవిడ ఎంకరేజ్ చేశారట జయసింహ ఏదైతే అడుగుతున్నారో మీరు కూడా మద్యం సేవించండి చెప్పి ఆ మహిళా క్రికెటర్లను అడిగారని చెప్పి మనకు తెలుస్తుంది. బట్ దానికి పూర్ణిమారావు అనే ఆవిడ కూడా ఎంకరేజ్ చేశారట. సో అప్పుడు శిక్ష ఎవరికి పడాలి? శిక్ష అనే దానికన్నా ఇప్పుడు అమ్మాయి ఇంకొక వర్షన్ చెప్తాను నేను. ఇప్పుడు ఎవరైతే పూర్ణిమారావు అని ఉన్నారో, సో ఈయన ఒక పొజిషన్ లో ఉన్నారు, ఆవిడ ఒక పొజిషన్ అంటే కోఆర్డినేటర్ గా ఉన్నారు. ఆవిడ పొజిషన్ ఆవిడ నిలుపుకోవాలి అంటే వీళ్ళు చేసిన ఆరోపణలు ఏవైతే ఉన్నాయో అవి ప్రూఫ్స్ కెళ్ళి అవి నిజంగా జరిగాయా అంటే కనుక ఆయనకి డెఫినెట్ గా సెక్షన్స్ ప్రకారం 354 అండ్ అమ్మాయిని అసభ్యకరంగా మాట్లాడటం ఇలా ఈ సెక్షన్స్ అన్ని వస్తాయి. దానికి కావాల్సిన శిక్షలు న్యాయవాది న్యాయం పరంగా ఆయనకి పడతాయి. బట్ ఆ అమ్మాయి వర్షను లేకపోతే ఇంకొక వర్షన్ చూసుకుంటే తన పొజిషన్ ని కాపాడుకోవడానికి తనకి కావాల్సిన ఏదైతే కంఫర్ట్ జోన్, ఎందుకంటే హెడ్ కోచే కదా అంతా, సో అది క్రియేట్ చేసుకోవడానికి ఆవిడ చేశారని అయితే తెలుస్తోంది మనకి 100%. సో అలాంటి సందర్భాల్లో ఆవిడ కూడా శిక్ష అర్హురాలు అవుతారు ఇందులో. ఎందుకంటే ఒక మనిషిని ఒక పని, తప్పు పని, మర్డర్ కానీ ఏదైనా చేయమని ప్రేరేపించే వాళ్ళకు కూడా ఈక్వల్ శిక్ష ఉంటుందండి. మీరు ఎలాగో అడ్వకేటు, ఇన్ కేస్ ఇప్పుడు ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళు వచ్చి ఒక కంప్లైంట్ చేస్తే కోర్టుకి వెళ్తే ఏ విధంగా మిమ్మల్ని టచ్ చేశారు, ఎలాంటి మాటలు అన్నారు, ఎక్కడ టచ్ చేశారు, ఇవన్నీ కూడా కోర్టులో అడుగుతారు కదా. అలాంటివన్నీ వాటికి సమాధానం చెప్పాలని చెప్పి చాలా మంది దూరంగా ఉంటారు కంప్లైంట్ చేయడానికి, కోర్టుకి ఎక్కడానికి కూడా. దానికి ఏమంటారు? 100% అండి. బట్ ఇది వరకు ఇట్లాగా నలుగురిలో కూర్చోపెట్టి మిమ్మల్ని అది చేశారా, ఇది సినిమాలో చూపించేటట్టు రియాలిటీ ఉండదండి. సో మన మెజిస్ట్రేట్ గారు ఛాంబర్ ఉంటుంది, ఒకవేళ అలాంటి క్వశ్చన్స్ ఏమైనా అడగాలన్నా చాలా సేఫ్ గా సెక్యూర్ గా అడుగుతారు. సో దానికి భయపడి మీరు దాన్ని దృష్టిలో పెట్టుకొని మీకు నిజంగా ఏదైనా అన్యాయం జరిగితే కనుక కేసు పెట్టడానికి అయితే వెనకాడద్దు అనేది నేను చెప్తానండి. సో ఇప్పటికైతే కేసు అయితే ఫైల్ చేయలేదు, వాళ్ళు మహిళా క్రికెటర్లు వచ్చి కేసు అయితే ఫైల్ చేయలేదు, బట్ కంప్లైంట్ అయితే చేశారు. ఎవరికి? హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ కంప్లైంట్ చేశారు. వాళ్ళు ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. ఇంతటితోటి మొత్తం క్లోజ్ అవుతుందా? క్లోజ్ అయ్యే అవకాశాలు ఉన్నాయా? నేను అదే చెప్తున్నానండి. వాళ్ళు ఇప్పుడు ఒక కేసు పెట్టి ఎఫ్ఐఆర్ ఫైల్ చేసి అండ్ కమిషన్ వేసి ఈయన ఇది నిజంగా చేశారా లేదా, నిజంగా అలా జరిగిందా లేదా, ఈ ప్రూఫ్లన్నీ చేసి ఫైనల్ గా జస్టిస్ వచ్చి ఆయన సస్పెండ్ చేయడం. సో అదైతే చాలా మంచి నిర్ణయం తీసుకొని ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. అంటే చాలా ఇమీడియట్ గా చేశారు యాక్షన్ అనేది. సో మనం జస్టిస్ కోసం వెళ్ళినా ఇదే జరుగుతుంది. సస్పెండ్ చేశారు, కానీ ఫర్దర్ గా సస్పెన్షన్ అంటే ఒక 3 నెలలు, 4 నెలలు, 6 నెలలు ఉంటుంది మాక్సిమం. మళ్ళా వస్తారు కదా. సో అదే చెప్తున్నానండి. ఇప్పుడు మనం న్యాయానికి లేకపోతే కోర్టుకి వెళ్ళినా సరే పనిష్మెంట్ అని ఎందుకంటాం? ఒక మనిషిని పనిష్ చేస్తే అతను మనసు మారు, లేకపోతే ఇప్పుడు జైల్లో పెట్టడమో ఇంకోటో పనిష్మెంట్ ఒక మనిషిని తను చేసిన తప్పుని మళ్ళీ ఇంకొకసారి తిరిగి చూసుకొని ఆ తప్పుని చేయకుండా నివారిస్తుంది కాబట్టి పనిష్మెంట్ ఇస్తాం. సో ఇంత టీవీకి మీడియాకి ఇంత జరిగిన తర్వాత ఆయన మళ్ళీ అదే తప్పు చేస్తే దాని నెక్స్ట్ పర్యవసాన పరిస్థితి ఎట్లా ఉంటాయో ఆయనకు కూడా అవగాహన ఉంటుంది కాబట్టి ఇమీడియట్ గా సస్పెండ్ చేశారు. మళ్ళీ ఆయన తప్పు చేయకుండా ఉంటారు అని మనం భావించాలి. సో దీన్ని బేస్ చేసుకొని ఇప్పుడు సుమోటాగా తీసుకునే అవకాశం లేదా? ఇప్పుడు దర్యాప్తు సంస్థలు కానీ లేదంటే మహిళా సుమోటా అవుతుందండి. అవును.
మహిళా కమిషన్ తీసుకోదా సుమోటోగా? తీసుకుంటుందండి, 100% తీసుకుంటారు. తీసుకునైనా సరే, తీసుకున్న తర్వాత అయినా సరే ఈ మహిళా క్రికెటర్లు వచ్చి అయితే ఖచ్చితంగా కమిషన్ ముందు అయితే వివరణ ఇవ్వాలి కదా? 100% ఇవ్వాలండి. ఇప్పుడు ఒక అఫెన్స్ జరిగింది, అది జరిగిందా లేదా అనేది క్రాస్ చెక్ చేయడం అనేదే న్యాయ వ్యవస్థ యొక్క ప్రథమ రెస్పాన్సిబిలిటీ. ఇప్పుడు అది జరగకుండా ఇప్పుడు అతని మీద ఏదన్నా ఇంకొక వర్షన్ చెప్పాలంటే ఆయన మీద ఏదో ప్రాబ్లం ఉండో, లేకపోతే ఆయన ఏదో డిగ్రేడ్ చేద్దామనో ఇలా చేసే సందర్భాలు కారణాలు కూడా ఉండొచ్చు. ఎందుకంటే న్యాయం ఎప్పుడు మనం రెండు వైపులా తూగి చూసుకోవాలి. సో అది ఎంతవరకు జరిగింది అనేది క్రాస్ చెక్ చేసుకోవడం అనేది 100% చేయాల్సిన పద్ధతి అది. సో సస్పెండ్ చేశారు కాబట్టి ఖచ్చితంగా ఎంక్వైరీ ప్రాథమికంగా చేసి సస్పెండ్ చేసి ఉంటారు. బట్ ఇలాంటివి జరగకుండా ఉండాలండి. ఇలాంటివి జరగకుండా ఉండాలంటే కనుక మీరిచ్చే సూచన ఏంటి? ఏమండి, ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉండాలి ఉండాలంటే నేను ఇచ్చే మనకి గ్రాఫ్ చూసుకుంటే అబ్బాయిలు క్రికెట్ కానీ స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా అబ్బాయిల మీద పెట్టే ఫోకస్ కానీ, జాగ్రత్తలు కానీ, ఇన్వెస్ట్మెంట్ కానీ, టైం కానీ, ఎనర్జీ కానీ అమ్మాయిల మీద పెట్టే సందర్భాలు, ఇష్యూస్, ఈ రెండు అంటే పెట్టే ఇన్వెస్ట్మెంట్ పెట్టే సందర్భాలు అండ్ దాని నుంచి వచ్చే ఇష్యూస్ ని హ్యాండిల్ చేయడానికి పెట్టట్లేదు. సో దానివల్ల ఏమవుతుందంటే క్వాలిటీ ఆఫ్ ఎవరైతే మహిళలు వద్దాం అనుకునే వాళ్ళు కూడా ఎందుకు వచ్చిందిలే మనకి అక్కడికి వెళ్తే మళ్ళీ లేనిపోయిన పద్ధతులు క్రాస్ చెక్ చేస్తారు కదా, ఆల్రెడీ ఉన్న వాళ్ళు ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు, అక్కడ బానే ఉందా లేదా అని చెప్పి. సో ఇలాంటి విషయాలు బయటకు వచ్చినప్పుడు భయపడతారు అండ్ క్వాలిటీ విమెన్ బయటకి స్పోర్ట్స్ లోకి ఎస్పెషల్లీ రాకుండా ఆపేస్తుంది. సో ఇలాంటివి జరగకుండా చూసుకుంటే రియల్ టాలెంట్ విమెన్ పర్లేదు అండ్ పేరెంట్స్ ఎస్పెషల్లీ. అమ్మాయి మనం ఎంత చెప్పినా ప్రపంచం మొత్తం వెళ్ళినా ఐశ్వర్యరాయ్ కూడా మళ్ళీ పెళ్లి చేసుకుని పిల్లల్ని కనాల్సిందే, ఒక ఫ్యామిలీకి కోడలుగా వెళ్లాల్సిందేనండి. సో ఇలాంటి సందర్భాలు ఉంటాయి, లేకపోతే ఇలాంటి అనివార్య పరిస్థితులు ఉంటాయి, ఇట్లాగా ఇప్పుడు మోడెస్టీని ఇలాంటివన్నీ ఉంటాయంటే ఏ తల్లిదండ్రులు ముందుకు రారు. ఏ ఆడపిల్ల అయినా సరే నేను ఒక్కదాన్ని బతుకుతాను, సింగిల్ గా బతుకుతాను జీవితాంతం అని అందు. మన ఇండియన్ ట్రెడిషన్ అది. సో ఒక ఇంటికి వెళ్ళేటప్పుడు ఇలాంటి సందర్భాలు లేకుండా తన క్యారెక్టర్ ని గానీ, తన ఎమోషనల్ వెల్ బీయింగ్ ని గానీ, మెంటల్ పీస్ ని గానీ మిస్ చేసే సందర్భాలు మన గవర్నమెంట్ కానీ, మన ఎస్పెషల్లీ మన యంత్రాంగం ఇది కనుక సేఫ్ గార్డ్ చేస్తే మహిళలు కూడా ముందుకొచ్చి మన ఇండియా కూడా ఒలింపిక్స్ లో ఎస్పెషల్లీ మహిళల విభాగంలో బంగారు పథకాలు గెలుచుకోవడానికి అవకాశం ఉండదు. రిపీట్ అవ్వకూడదు అంటే ధైర్యం ఇవ్వాలండి. సింపుల్. రైట్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్ వశిష్ఠ గారు విశ్లేషణ అందించినందుకు. సో ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా ఉంటేనే మహిళలు ముందుకు వస్తారు, ఆణిముత్యాలు ముందుకు వస్తాయి, ఒలింపిక్స్ లాంటి చోట పథకాలు కూడా సాధిస్తారు. కానీ హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్కి ఒక మంచి గుర్తింపు ఉంది. అలాంటి హైదరాబాద్ క్రికెట్ అసోసియేషన్ ఈ మధ్య కాలంలో గత దశాబ్ద కాలం నుంచి వివాదాల్లోకి వెళ్ళిపోయింది. అక్కడ కుంభకోణాలు జరుగుతున్నాయి. ఇప్పుడు తాజాగా కాస్టింగ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అసభ్య పదజాలాన్ని ఉపయోగించి అక్కడ క్రికెటర్ని కించపరచడం, ఇవన్నీ కూడా చోటు చేసుకున్నాయి. ఇలాంటివి కనుక చోటు చేసుకుంటే రాబోయేటువంటి రోజుల్లో మహిళలు ముందుకు వచ్చేటువంటి పరిస్థితి కూడా ఉండదు. దీనికి స్పోర్ట్స్ అథారిటీ ఆఫ్ ఇండియా ప్రత్యేకమైనటువంటి కాన్సన్ట్రేషన్ చేసి భద్రత కల్పించాల్సినటువంటి రెస్పాన్సిబిలిటీ ప్రభుత్వాల మీద ఉంది. ప్లస్ మహిళలకు ధైర్యం ఇవ్వాల్సినటువంటి బాధ్యత కూడా సమాజం మీద, ప్రభుత్వాల మీద, పాలకుల మీద, వ్యవస్థల మీద ఉంది. థ్యాంక్ యూ వెరీ మచ్.